రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 27-28 వచనాలను మనం మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను. ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారు రక్షణ నిమిత్తము పాపము లేకుండా దేవుడి మాటలను మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, స్తోత్రములు యేసయ్యా, స్తోత్రములు నాయన. ఇంతవరకు నీ బిడ్డలు అనేక పాటలు పాడడానికి కృప చూపించావు. నీ దాసులు క్షేమకరముగా ఇదిగో నీ ఆరాధనలో పాల్గొనడానికి నువ్వు కృప చూపించావు. నీవు వందనాలు దేవా. నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. మా లోపములన్నిటిని మీరు తీసివేయండి. పాపములన్నిటిని మీ రక్తము చేత కడగండి. ఇదిగో మా ముందున నీ బల్లలో చేతులంచడానికి కావాల్సిన యోగ్యత దయచేయండి. నెమ్మది, ప్రశాంతత, శాంతి, సమాధానములు మమ్మరంగా కుమరంత చేయమని దీవించి ఆశీర్వదించండి. మహిమ పొందుకుని యేసయ్య అతి పరిశుద్ధమైన శ్రేష్ఠ నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, 3 దినాల నుండి నా హృదయం చాలా సంతోషానికి గురైంది. అది మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను, కానీ కొన్ని పరిస్థితులను బట్టి మీకు నాకు కొంచెం దూరం పెరిగింది. అంటే ప్రత్యక్షంగా నేను మీతో కలవలేకపోయాను. ఏమండి, ఈ మధ్యన వారమంతా క్యాంపులు, ఏమండి, తర్వాత ఇంటికి ఏదో టైంలో చాలా లేట్ నైట్లో రావడం, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోవడం జరగడం బట్టి నేను మీతో అందుబాటులో లేకపోయాను. కనుక ఆ సంతోషాన్ని మీతో పంచుకోలేకపోయాను. గడిచిన 30వ తారీఖు నేను రాయగడ ప్రార్థనలకు వెళ్ళినప్పుడు సజీవుడైన దేవుడు మన మధ్యలో తిరుగుతున్నాడు, మనల్ని చూస్తున్నాడు, మన మాటలు వింటూ ఉన్నాడు, నా హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. నా హృదయమును, మన హృదయాన్ని చూస్తూ ఉన్నాడు అనడానికి, మరి కాస్త అని చెప్పడానికి, సాక్ష్యముగా చెప్పడానికి నాకు గొప్ప సందర్భం ఒకటి ఎదురయ్యింది. ఎంత గొప్ప దేవుడు అంటే, మన హృదయాలను ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. హీ వాచ్ అవర్ హార్ట్. నువ్వు ఏమనుకుంటున్నావు, ఎవరిని గూర్చి కానీ ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన నిర్ణయ కాలములో తెలియజేస్తాడు కూడా. హీ షుడ్ షేర్. నీ గురించి ఫలానా వాడు ఇలా అనుకుంటున్నాడు, నీ గురించి ఫలానా ఇలా అనుకుంటుంది, నిన్ను గురించి వాళ్ళు అనుకుంటున్నారు. అలా అనుకుంటున్నానని నువ్వేం భయపడకు, బాధపడకు. వాళ్ళు చెడ్డగా అనుకుంటే వారికి తగ్గ శిక్ష ఉంటుంది, మంచిగా అనుకుంటే వారికి తగ్గ ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. ముఖ్యంగా దైవజనుల గురించి కానీ, ఎవరి దేవుని పిల్లల గురించి కానీ ఎవరైనా చెడ్డగా అన్యాయంగా కనుక వారికి తెలిసి వాళ్ళు అనుకుంటారు ఏంటంటే, ఇది న్యాయం, ఇలాగే వాళ్ళు ఇలాగే అలాగే అనుకుంటారు. కానీ వారికి వెనక ఏం జరిగిందో ఏంటో తెలియక అన్యాయంగా మాట్లాడినందుకు వారి మీదకి శిక్ష వస్తుంది. న్యాయ ప్రవర్తన కొన్నిసార్లు మనుషులకు అర్థం కాదు. కనుక మనం అన్యాయమైన తీర్పులే తీరుస్తాం.
నీ గురించి ఎవరు అన్యాయమైన తీర్పులు తీర్చినా వారికి తగ్గ శిక్ష భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు హృదయాలను పరిశీలిస్తున్నాడు. అది నువ్వు అనుకున్న నీకు ప్రమాదం, నేను అనుకున్న నాకు ప్రమాదం. అందుకే ఎదుటి వారిని గురించి ఎప్పుడు కూడా నీకు వీలైతే మంచి ప్రచారం చేయాలి, మంచి చెప్పాలి, మంచి మాట్లాడాలి తప్ప చెడుగా ఎప్పుడు నీకు తెలియనిది చెడు ఎప్పుడూ మాట్లాడడానికి వీల్లేదు, ప్రచారం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు పరిశీలిస్తున్నాడు. నాకు మొన్న జరిగిన మీటింగ్లో నా హృదయం ఎంత గంతులేసిందంటే ఇప్పుడు నేను ఏం చేయాలి నాకేం తెలియట్లేదు. అంత ఆనందం. ఎందుకంటే మీలో కొంతమందికి తెలుసు, నేను బైబిల్ అధ్యయనం చేయడం మొదలెట్టాను. ఇందక్క వాళ్ళ ఇంట్లో ఈ పిల్లలతో నేను డిస్కషన్ చేశాను. ప్రేయర్కి వచ్చిన వాళ్ళ దగ్గర కూడా నేను డిస్కషన్ చేశాను. ఆదికాండము గురించి గుర్తుందండి. ఆదికాండము సృష్టి గురించి మాట్లాడుతూ ఆకాశం వేసినప్పుడు దేవుడు అన్నిటినీ మంచిగా ఎంచినాక కానీ ఆకాశాన్ని మాత్రం దేవుడు ఎందుకో మంచి అని అనలేడు అని అన్నాను. గుర్తుందా? నేను ఆ పాయింట్ నా డైరీలో కూడా ఉండలేదు, డేట్తో సహా రాసుకున్నాను. ఎందుకు దేవుడు మంచిగా ఎంచలేదు అని అనుకొని మిగతా అధ్యాయాలను ధ్యానంలో రాసుకొని వెళ్తున్నప్పుడు మొన్న అద్భుతమైన సందేశం మీరు మళ్ళీ వినండి. 30వ తారీఖు ఆ చర్చ్ ఇనాగ్రేషన్ మెసేజ్ నేను అయ్యగారికి ఇంత దూరంలో కూర్చోను, అయ్యగారికి కూడా అక్కడ కూర్చోను. ఈ ప్రశ్న నేనే వేసినట్లు ఆయన నాకే సమాధానం చెప్పినట్లు దేవుడు ఎందుకు ఆ ఆకాశమును మంచిగా ఎంచలేదో తెలుసా అని నా ప్రశ్నకు సమాధానంగా అక్కడ సైతాన్ గారు ఉన్నాడు కాబట్టి అది ఎందుకో గొప్ప మర్మ సందేశం. అది ఎందుకు ఏంటని చాలా చక్కగా నా ప్రశ్న నా హృదయంలో మండుతున్న ఆ ఆవేదన మంట అన్నిటినీ మంచిది 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 కావాలంటే చూడండి అమ్మ, నా డైరీ తీతలే. ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టాను, కానీ ఆ ముందు అన్నట్లుగా ఏమండి మంచిదిగా అని ఎంచాను, మంచిదనను అని ఏమాత్రం అనలేదు. చూడండి 4వ వచనములో వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. ఏమండి అక్కడ అన్నిటికీ మంచి 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 అన్న దేవుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమండి ఆ మాట అనలేదు. ఇక నేను రాసుకున్నాను, 1వ అధ్యాయంలో రాసుకున్నాను. ఏమండి ఎందుకు అనలేదు అని నా హృదయంలో మీకు కూడా ప్రశ్న వేశాను. ముఖ్యంగా కానీ అన్నిటినీ మంచి అన్న దేవుడు అది ఎందుకు అనలేదట. నాకంత ఆనందం అంటే దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. నాకు మొత్తం నా మైండ్ మీద పొరల్లో ఆ పొరలాగా తీసినట్లు అనిపించి దావీదు అంటాడు కదా, కొవ్విన మెదడు నాకు దొరికింది. అంతకంటే శ్రేష్టమైన ఆహారం నాకు నేను చెప్పలేదు. ఐ కాంట్ ఎక్స్ప్రెస్. నా ఆనందాన్ని నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా. ఎంత ఆనందం అంటే నాకు అప్పుడు అర్థమైంది, దేవుడు మాట్లాడే దేవుడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడు తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త బాబు. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నావు. నువ్వు దేని కొరకు ఎక్కువ ఆలోచిస్తున్నావు, నీ హృదయంలో ఉన్న ప్రశ్న ఏమిటో, నీ హృదయంలో ఉన్న ఆవేదన ఏమిటో, అది మంచిదైతే నువ్వు మంచి ఫలాలను పొందుతావు, చెడ్డదైతే చెడ్డ ఫలాలను పొందుతావు. మరలా చెబుతున్నాను, జాగ్రత్త. నేను చాలాసార్లు ఆశ్చర్యించాను, నా మాట చాలా మంది వినిపించుకోలేదు. వీడు చూస్తే ఎలా ఉన్నాడు, వీడు మాట చూస్తే ఎలా ఉంది, అంత ఆత్మీయుడు కాదేమో అనుకున్నారు.
ఏమండి అంత తొందరగా అర్థం కాదు. నేను బయట ఒక వేషం ఉంటుంది, లోపల ఒక వేషం ఉంటుంది. బయట చూస్తేమో అంత ఇంకేమో వాక్యం తెలియదు, అసలు పాస్టర్ గారి లాగా అనిపించుకోడు, ఇప్పుడు ఎలా ఉంటాడు అన్నట్టు ఉంటుంది. కానీ నాలాంటి పాపినే దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. గాడిదను వాడుకున్న దేవుడు. వీడు పాపి పాపి పాపి, అంత పరిశుద్ధుడు కాడు అని జనాలు అంత అనుకుంటే, దేవుడు అంత నన్ను శుద్ధి చేసి తన పనిలో వాడుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి మరలా చెబుతున్నాను, మీ మైండ్లో ఉన్నటువంటి దురాలోచన అంతటిని దయచేసి తీసేయండి, కడుక్కోండి, దేవుని రక్తము చేత శుద్ధికండి. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడు మాట్లాడే దేవుడు. నేను దెబ్బకి ఆశ్చర్యం అయిపోయి అయ్యగారి ముందు నాలుక ఇలాగ అన్నాను నేను. అమ్మ బాబోయ్, అది ఏ గ్రంథంలో రాయలేదు. మీరు మళ్ళా ఆ మెసేజ్ విని కావాలంటే బుక్ రాసుకోండి. విశ్వ చరిత్రలో దొరకదు, విశ్వ ప్రణాళికలో దొరకదు. అంత గొప్ప మర్మం. సైతాన్ పేట కింద బాంబు. 30వ తారీఖున మందిర ప్రతిష్ఠ కార్యక్రమం. నేను అంత శ్రమపడి నిద్ర లేక వచ్చినందుకు దేవుడు నాకు మంచి ఆహారం ఇచ్చాడు. నిద్ర లేదు, మీకు తెలుసు, జర్నీ చేసి వచ్చాను. భువనేశ్వరం నుంచి నైట్ ఉదయాన్నే అక్కడ దిగిపోయి 4:30కి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి నాకు తెలియట్లేదు. స్టేషన్ నుంచి ఎటు వెళ్ళాలి నేను? కరీంనగర్ గారికి ఫోన్ చేశాను. తమ్ముడు మరి మీరేం చెప్పలేదని మీకు రూమ్ ఎట్టి తీయలేదు, కావాలంటే అక్కడెక్కడ లాడ్జీలు ఉంటే తీసుకోండి అన్నారు. ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి? మూర్తికి ఫోన్ చేసి ఎత్తలేదు. చాలా ఏదో చేద్దామని చెప్పి లగేజ్ పట్టుకుని రాయగడ నుంచి అలా బయటకు వచ్చి ప్రార్థన చేసి ఎటు వెళ్తాను ఇప్పుడు? మీటింగ్ దగ్గర మీటింగ్ ఎటు తెలియట్లేదు. తెల్లారు ఎవరైనా వాళ్ళకి నేను ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది. సరే చూద్దామని చెప్పి గూగుల్ మ్యాప్ ఆన్ చేసి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర రూమ్స్ అని కొట్టా. కనీసం ఫ్రెష్ అప్ అవ్వడం. అలాంటి స్టేషన్ బయటికి ఇలా వచ్చాను. మూర్తి ఫోన్ చేసి, పాస్టర్ గారు ఎక్కడ ఉన్నాం? ఎంత తెలియదు మూర్తి, స్టేషన్ బయటకు వచ్చి, నేను డ్యూటీలో ఉన్నాను, నేను 8 గంటలు అయితే ఫ్రీ అవుతాను, అంతవరకు మీరు ఎక్కడ ఉంటారండి? ఎక్కడ ఉంటాను, ఎక్కడో దగ్గర ఉంటాను అంటే, లేదు నేను డ్యూటీ దగ్గర ఉన్నాను, మీరు వస్తారా పోనీ అంటే, సరే వస్తాను. అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి ట్రాక్ పట్టుకొని అలాగా ఆయన ఎక్కడ గేట్ వేసే దగ్గర ఉంటాడు ఆయన. ఇప్పుడు మీ చుట్టాల ఇంటి దగ్గర గేట్ ఉంది కదా, ఆ గేట్ అనమాట. ఆ గేట్ దగ్గరికి వెళ్ళి కాసేపు అక్కడ పెట్టి నిత్య కృత్యాలన్నీ తీర్చుకున్న తర్వాత 8 అయ్యింది. అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు హృదయంలో కాదు, ఇంత కష్టపడినందుకు కనీసం సరైనటువంటి లాభం దొరికినా బాగుండు. అద్భుతంగా దేవుడు మాట్లాడాడు. నా భూత నా భవిష్యత్తు. చాలా రోజుల తర్వాత మీరు ఎప్పుడు అయ్యగారు అలాంటి సందేశం వినుండరు, చరిత్రలో వినుండరు. మీకు అందరికీ చెబుతున్నాను, అది అందరూ అది చక్కగా వినండి, 100కి 10 సార్లు వినండి. అంత అద్భుతమైన సందేశం. ఇప్పుడు సాతాను గారు చేస్తున్న పనికి సరైనటువంటి కొరడాది. దెబ్బకి వాడు తుల్లిపోతాడు. అలాంటి మెసేజ్ అది, గొప్ప రహస్యం. అది దొరికిన వెంటనే సంతోషంగా దాన్ని రకంగా మీరు అవలంబిస్తే మాత్రం మీ జీవితంలో నిరాశ అనేది ఉండదు. ఉదయం నేను ఆల్రెడీ మన గ్రూప్లో పెట్టాను. మీ జీవితంలో నిరాశ అనేది ఉండదు, నిస్పృహ అనేది ఉండదు. గొప్ప రహస్యం బయట చేశారు. అది చాలా మంది దైవజనులు కూడా ఆశ్చర్యపోయారు, అవునా అని. ఆ ప్రశ్న కొంతమందికి రాలే, నాకైతే వచ్చింది. నా సంతోషం అది. నాకు వచ్చిన ప్రశ్నకి సమాధానం చెప్పారు అయ్యారు. చాలా మందికి ఆ ప్రశ్న లేదు. ఎందుకు ఇక్కడ మంచిగా మిగతా ఇంట్లో పోయండి, ఏమండి మంచిగా ఎంచాను ఏమండి అని ఉంటుంది. 10వ వచనములో జలరాశికి ఆయన సముద్రంలోని పేరు పెడుతున్నది మంచిదని దేవుడు చూచెను. అలాగే అన్నిటికీ మళ్ళీ 12వ వచనములో వృక్షఫలములో మొలిపించగది మంచిదని దేవుడు చూచెను. ఏమని
అలాగే అన్నింటిలో కిందకి అలా వచ్చేసరికి అన్నిటికీ మంచిని పెంచడానికి దేవుడు ఆకాశం దగ్గరికి వచ్చేసరికల్లా అసలు ఇవ్వలేదు ఆనలేదు. ఇది నా ప్రశ్న. నా ప్రశ్నకి దేవుడు సమాధానం ఇచ్చాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ప్రారంభంలో మాట చెప్పాను, మనం ఇప్పుడు సాక్ష్యం చెప్పాలి. దేవుడు మాట్లాడే దేవుడు, దేవుడు హృదయములను పరిశీలించే దేవుడు. నీ హృదయంలో ఉన్న దేవుడు నువ్వు హృదయంలో ఏ రకంగా ఆలోచిస్తున్నావో దాని మీద దృష్టి పెడతాడు. వాట్ యువర్ థింక్, అదే యద్భావం తద్భవతి అంటారు కదా. యద్భావం తద్భవతి. నువ్వు ఏమనుకుంటున్నావు దాని రిఫ్లెక్షన్ నీ ఫేస్. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని ఒక ఇంగ్లీష్ సామెత. పుస్తకం తాలుగా విషయ సూచిక అని ఉంటుంది. అది ఏ గ్రంథమైనా ఏ బుక్ అయినా దాంట్లో ఏముందో మనకు తెలుస్తుంది. బైబుల్ అయితే ఏమండి, ఇక్కడ చూస్తే పాత నిబంధన క్రమములో పుస్తకముల నామక్రమము అధ్యాయముల వెరసి అని ఉంది కదా, దాన్ని విషయ సూచిక అంటారు. మిగిలిన ఏ పుస్తకంలో చూసినా ఏ గ్రంథం చూసినా విషయ సూచిక అనేది ఉంటుంది. విషయ సూచిక అంటే ఏంటి? దాని లోపల ఏముందో ఆ మీదే మనకంతా తెలిసిపోతుంది. నీ హృదయంలో ఏముందో నీ మొహమే తెలిసిపోతుంది. ఏమంటే నువ్వు నా కోసం ఏమనుకుంటున్నా, దేవుని కోసం ఏమనుకుంటున్నా, దేవునికి ఇట్టే తెలిసిపోతుంది. దేవుడు సజీవుడు. ఈ వాచింగ్ ఎవ్రీథింగ్, అన్నిటినీ గమనిస్తున్న దేవుడు అని నాకు మరి కాస్త బలంగా సాక్ష్యం ఇవ్వడానికి అవకాశం కలిగింది. అలాంటి దేవుడు మనందరి కొరకు ఒక్కసారి మృతి పొందాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనందరి కొరకు ఒక్కసారే, మరొకసారి వచ్చి మృతి పొందడానికి అవకాశం లేదు, అలా రాడు. ఏమండి? క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి, ఒక్కసారే దేవుడు అర్పించుకున్నాడు. ఏమండి? మన పాపముల నిమిత్తము మనల్ని పరిశుద్ధపరచుట కొరకు దేవుడు ఒక్కసారి అర్పించమన్నాడు. ఆ ఒక్కసారి అర్పించబడిన ఆ అర్పణము యుగయుగాలు ఆ అర్పణాన్ని నమ్మిన వారి మీద కృప యుగయుగాలు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే అర్థం ఏంటి? దేవుడు నా కొరకు మృతి పొందెను అని నమ్మడం అంటే అర్థం ఏంటి? అసలు ఇది అర్థమైతే మనం ఎప్పుడు పాపములు చేయలేదు. ఏ రకమైనటువంటి తృణీకార భావము, నిర్లక్ష్యము ఎప్పుడు మనకి ఇక ఉండదు. దేవుడు నా కొరకు అర్పించబడ్డాడు, నా పాపముల నిమిత్తము అర్పించబడ్డాడు అన్న విషయము కనుక మనకు అర్థమైతే మనం పాపము, బలహీనతలు, నిర్లక్ష్యము, వ్యతిరేక ఆలోచనలు, వ్యతిరేక భావన అన్నది మనకి ఉండదు. మనకు తెలుసు దేవుడు నా కొరకు మృతి పొందాడు, కానీ అది అనుభవంలోనికి రాలేదు. క్రీస్తు నా కొరకు మృతి పొందాడు. God was died for me. Why? I am a sinner. నేను ఒక పాపిని కనుక నా కొరకు క్రీస్తు మృతి పొందాడు. ఒక్కసారే మృతి పొందాడు. ఎందుకు ఒక్కసారే? ప్రభునందు ప్రియులరా,
మీద ఇంకొక మాట అన్నాడు చూడండి. తర్వాత ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ వేసిన దానికోసం నేను తర్వాత చెబుతాను. మీద ఒక మాట అన్నాడు, దయచేసి చూడండి ప్రియులారా. ఏమన్నాడు? మనుష్యులకు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడింది. ఎక్కడ నియమింపబడిను? ఏమండి? 9వ అధ్యాయములో శాసనం కొరకు రాస్తాడు చూడండి. 16వ వచనం, మరణ శాసనం ఎక్కడ ఉండును? అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము. ఇంతకీ మరణ శాసనం ఏంటి? పాపము వలన వచ్చు జీతము మరణం. నువ్వు తిను దినము నిశ్చయముగా చచ్చెదవు. ఇది మరణ శాసనం. పాపము వలన వచ్చు జీతము మరణం. నువ్వు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. ఇది మరణ శాసనం. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము వలన వచ్చు జీతము మరణం. దేవుడి ఆజ్ఞలను అతిక్రమించడము పాపము. ఆ పాపము వలన వచ్చు ఫలితము మరణము అని శాసనం రాసింది. ఈ శాసనము రాసినందుకు ప్రతి మానవుడు మరణం అయిపోతూ ఉన్నాడు. ప్రతి మనిషి చచ్చిపోవడానికి కారణం ఏంటి? ప్రతి ప్రాణి కూడా చచ్చిపోతుంది. ఏమంటే చావు పుట్టుకలు ఈ భూమి మీద సహజమైపోయాయి. మిగిలిన ప్రాణుల పరిస్థితి వేరు, మానవుని పరిస్థితి వేరు. మానవుడు త్రిత్వం. నమ్ముతున్నారు దాన్ని? మానవుడు త్రిత్వం. ఏంటి త్రిత్వం అంటే ఏంటి? శరీర ఆత్మ ప్రాణము. శరీరము, ప్రాణము, ఆత్మ. త్రిత్వం అన్నమాట. ఒక అణువులో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఎలాగ 3 ఉన్నాయో అలాగే మనిషిలో శరీరము, ప్రాణము, ఆత్మ అన్న 3 అంశాలు మనలో ఉన్నాయి. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో శరీరము మట్టిలో కలిసిపోతుంది. రక్తంలో ప్రాణం ఉంటుంది కనుక రక్తము మట్టిలో కలిసిపోతుంది, లేదా నీళ్ళలో కలిసిపోతుంది. ఆత్మ తాను దయచేయు దేవుని యొద్దకు వెళుతుందని శాస్త్రం చెబుతుంది. ఇదే మనిషి చావులో ఉన్నటువంటి పరిస్థితులు. మిగిలిన జంతువులకి, మిగిలిన ప్రాణులకి అవి లేవు. వాటికి శరీరము, ప్రాణం 2 మట్టిలో కావడమే. మనిషి యొక్క ఆత్మ మాత్రమే తాను దయచేయి దేవుని దగ్గరికి వెళుతుంది. ఆ ఆత్మకు తీర్పు ఉంది. శరీరంలో ఉన్న ఆత్మ ద్వారా ఏ పనులు చేశాడో మానవుడు, ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు ఆత్మ చెబుతున్న మాటలను వెనుక శరీరం ద్వారా మనిషి ఎన్ని పనులైతే చేశాడో దానిని బట్టి ఆ వ్యక్తికి తీర్పు ఉంటుంది. ఇప్పుడు ఆత్మకు తీర్పా, వ్యక్తికి తీర్పా? వ్యక్తికి తీర్పు. ఆత్మ తను దయచేయి దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ మనిషి కూడా ఏమండి పునరుత్థానములో, మృతుల పునరుత్థానము కాకుండా, నీతిమంతుల పునరుత్థానము కాకుండా ఇంకొక పునరుత్థానములో ఈ శరీరంలో విషయం అప్పుడు అతనికి తీర్పు ఉంటుంది.
ఇదంతా కూడా కొంచెం గందరగోళమైన విషయం. చాలా మంది ఆత్మ, పరమాత్మ, ఆయాత్మ, ఈ ఆత్మ అంటారు కానీ కన్ఫ్యూజన్ రాదు. కన్ఫ్యూజన్ విషయం తెలియదు. దేవుని కృప ఏంటంటే నమ్మి రక్షణ బాప్తిస్మం పొంది దేవునితో సహవాసం ఉన్నవాడికి ఇది ఒక సాధారణమైన విషయం. ఇది తెలియదే చాలా మంది పునర్జన్మ ఉన్నదని, మరొక జన్మ. ఇప్పుడు చచ్చిపోతే పిల్లిలాగో, నక్కలాగో, ఏగలాగో, చిలకలాగో, ఆవులాగో అండి రకరకాల జంతువుల్లో వెళ్తాడు. కాకిలాగో అని అనుకుంటుంది. అపహాస్యం చేయట్లేదు కానీ వారు అనుకుంటున్నారని చెబుతున్నారు. ఏ ఊరిని బట్టి అనుకుంటున్నారు అన్నది, ఏ లాజిక్ని బట్టి అనుకుంటున్నారో తెలియట్లేదు. ఒక్కసారి చనిపోతాడు మనిషి, మళ్ళీ కాకి వచ్చినాడు మీ తాత ముత్తాత అయితే మళ్ళీ ముత్తాత చనిపోయాడు నానాల కాల్చేస్తే. ఒక్కసారే చచ్చిపోతాడు ఉన్నప్పుడు మళ్ళీ రెండోసారి ఎలా వచ్చాడు? మానవుడు ఒక్కసారి మృతి పొందుతాడు. తర్వాత జరిగేది ఏంటి? తీర్పు. ఆహా, అదండి, అది అది నేనన్నది అదే. ఆ తీర్పులోనే నువ్వు కాకవుతావు, ఆ తీర్పులోనే నువ్వు చిలకవుతావు, ఆ తీర్పులోనే నువ్వు ఏదవుతావు. నిన్న నేను బస్సులో వస్తున్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాను. మన మీద వాళ్ళ బాబు హాస్పిటల్ వెళ్ళి శ్రీకాకుళంలో వస్తున్నాను. నా ముందు వైట్ అండ్ వైట్ డ్రెస్లో కాను అంత కొంచెం మాట్లాడాను. మీరేం చేస్తారమ్మా అంటే, ఏం పని చేస్తుంటారు? దేవుని కోసం చెప్తాను. దేవుని కోసం ఏం చెప్తారు? మళ్ళీ ఆత్మ పరమాత్మ విషయంకి వచ్చి ఆయన దేవుడు అని కదా మళ్ళీ ప్రచారం చేయవలసిన పని ఏంటుంది? అదే క్రైస్తవుడు ప్రచారం చేస్తే మత మార్పుడు వద్దు, ఇదిగో చట్టాలు, ఆ చట్టాలు, మిగతా వాడు మాత్రం చేసుకోవచ్చు. అందుకే ఈసారి అందరూ గెటప్లు మార్చండి. మార్చాను నేను ఈరోజు గెటప్. అప్పుడప్పుడు పిల్లరా పునర్జన్మ విషయం కోసం నేను మాట్లాడుతున్న తర్వాత నాకు ఎందుకో నేను ఎలా చూసేసరికి సెల్ ఫోన్లో ఫేస్బుక్లో ఫేస్బుక్ కాదు, డైలీ హంట్ న్యూస్ ఛానల్ యాప్ ఉంటుంది. డైలీ హంట్ దెయ్యాలు రకాలని ఒక కాన్సెప్ట్ వచ్చింది. 22 దెయ్యాలు ఉంటాయండి. 22 లాస్ట్ దెయ్యము గొప్ప కామెడీ దెయ్యం. ఇంట్లో వస్తువులు దొంగలించే దెయ్యం. చదివాను నాకు దెయ్యం. మీకు కావాలంటే మరి గ్రూప్లో షేర్ చేస్తాను. 22 దెయ్యాలు. ఆ దెయ్యాల గురించి మాట్లాడుతూ లాస్ట్ ఈ దెయ్యమట ఇంట్లో వస్తువులు దొంగలాడుతుందట. నవ్వు కాదు సుమా, ఇది వాస్తవం. ఇదేదో అబద్ధం అనుకున్నా నేను అనుకున్నా. మోడ్రా బాబు, ఇదొక రకమైన సువార్త, ఇదొక రకమైన సువార్త. నిజం అలాంటి దెయ్యాలు ఉంటాయి. దానికి ఒక పేరు ఏదో చపాతీ పేరులో వస్తుంది. దాని పేరు దెయ్యం పేరు చప్తాళి ఏదో సంథింగ్. ఆ దెయ్యం పేరు చప్తాళిచ్చారో ఏదో. ఇది ఈ దెయ్యాన్ని కోసం పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఎక్కువ విశ్వసిస్తారంట. ఉన్నాయి కొన్ని 22 పేర్లు కూడా అక్కడ. అలా నేను ఒక్కొక్క దెయ్యం కోసం అలా చదివా. నేను నవ్వు వచ్చింది కానీ నిజమది. ఆయన ఎక్స్పీరియన్స్ రాశారు. ఏమండి ఎంత ఎక్స్పీరియన్స్తో రాశారు. 22 దయ్యాల్లో ఒక దయ్యం.
వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చనిపోయిన వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చనిపోయినటువంటి వాళ్ళు తిరుగుతున్నారు. కనుక ఫలానా వాళ్ళు ఈ దెయ్యము, ఫలానా వాళ్ళు ఈ దెయ్యమని వాళ్ళు చెబుతున్నారు. ఎన్నోసార్లు చెప్పాము. డెమనాలజీ ప్రకారం మోత్రి గారు చెప్పిన గ్రంథంలో మెసేజ్లో కూడా ఒక మాట రాయబడిన చెప్పిన ప్రకారం చనిపోయిన వారు ఎవరు కూడా దయ్యాలు కారు. చనిపోయిన వారు ఎవరు దయ్యాలు కారు 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 కదా. చచ్చిపోయిన వాళ్ళు ఎవరు దయ్యాలు కారు, వారు తీర్పుకు వెళ్తారు. మరి ఎవరు వారు ఏమండి? ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆరవ అధ్యాయంలో 12వ వచనములో ఎలాగనగా మనము పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడచ్చు. ఈ దురాత్మల సమూహం ఎక్కడున్నది? ఆకాశ మండలం. అందుకే అన్నారు, అయ్యో అందుకే దేవుడు ఆకాశం చేసినప్పుడు మంచిది. ఆకాశములు వేరు. ఆకాశములు, ఒక ఆకాశం ఉంది, అది దేవుని సింహాసనం. మధ్యలో ఇంకొక ఆకాశం ఉన్నది, అక్కడ పరిశుద్ధుల విశ్రాంతి స్థలం. ఇంకొక భూమికి పరిశుద్ధుల విశ్రాంతి స్థలానికి మధ్యలో ఇంకొకటి ఉంది ఆకాశం, అక్కడ వీడు ఉంటున్నాడు. నీటిని ఆరణ్యాలను వేరుపరిచినప్పుడు ఏ ఆకాశం అయితే ఏర్పడిందో ఆ ఆకాశంలో వీడు ఉంటున్నాడు. అందుకే దాన్ని మంచిది అని అనలేదు దేవుడు అని అన్నారు. నాకు గొప్ప ఆనందం అని, గొప్ప మహమని. బైబిల్ ఎంత బాగా మీరు చదివితే మీకు అంత మంచిదండి. అప్పుడు నాకు దేవుడు ఒక మాట చెప్పాడు, మీరు చెప్తున్నాను. అలాగే బైబిల్ చదువుకుని ఉంటే మాకు పోషించేది ఎవరు? అలాగే దేవుడు అని అనుకుంటే దేవుడి కొరకు మేము ఏదైనా ఇచ్చేస్తే, డబ్బులు ఇచ్చేసినా లేకపోతే టైం ఇచ్చేసినా లేకపోతే ఇంకేది ఇచ్చేస్తే మరి మా కుటుంబానికి పోషణ ఏంటి అని అనుకుంటున్నారు కదా. నీకు ఆకలి వేస్తే భోజనం కావాలి, నీకే కాదు నీ కుటుంబానికి. ఆకలి అయిపోతే నీకు ఆకలి అయిపోయి నీకు అనిపెట్టిన తినాలనిపిస్తుంది. అది ఆకలి వేస్తే కారము ఆయిలు అన్నం ఉన్న అదే పెద్ద పరమాన్నంగా గొప్ప ఆనందంగా ఉండదు. ఆకలికి నీ ఏది కూడా అందుకే అంటారు కదా, ఆకలి రుచి అరగదు. దేవుని వాక్యం మీద నీకు ఆకలి ఉంటే నీకు ఈ భూమి మీద ఉన్నటువంటి విషయాలు ఏవి కూడా రుచించదు. అందుకే అయ్యగారు నేను అబ్జర్వ్ చేశా, ఈయన ఎలా ఉండగలుగుతున్నాడు. నేను ప్రయత్నం చేశా, అన్నింటినీ వదులుకొని దేవునితో ఉండడం శ్రేష్టమని ఒక రోజు 2 రోజులు ప్రయత్నం చేశాను. ఉండలేదు. దానికి కారణం ఏంటో ఆ రోజు వెంటనే దేవుడు నాకు చెప్పాడు. లోకము మీద ఉన్న ఆకలి. ఏమంటే నేను చెబుతున్నాను ఈ విషయం, దేవుడు నాకు చెప్పి మీరు చెప్తున్నాను. దేవుడు లోకము మీద ఉన్న ఆకలి, వాక్యం మీద ఉన్న ఆకలిని డామినేట్ చేసేస్తుంది. నీకు దేవుడి మీద ఆకలి ఉంటే, వాక్యం మీద ఆకలి ఉంటే
మిగిలినవి ఏది నీకు రుచించవు, మిగిలిన ఏ సమస్య నీ బడి చేరదు, అసలు సమస్యలే కాకుండా పోతుంది. హల్లెలూయా. మనకి దేవుని సన్నిధి పట్ల ఆకలి తగ్గిపోయింది. ఆకలి లేకపోవడం ఒక రోగం తెలుసా? జబ్బున్నోడికి ఆకలి లేదు. డాక్టర్ అడుగుతాడు, ఆకలి వస్తుందా, తినాలనిపిస్తుందా? ఏం సరే తినబుద్ధి ఏంటి? మా హోమియోపతి డాక్టర్లు అయితే ఇంకా నేను ఎక్కువ ఐఎమ్ సో మచ్ లవింగ్ హోమియోపతి అండ్ ఆయుర్వేదం. నేను ఎల్లోపతిని అంత ఇది చేయను, ఎవరికి సజెస్ట్ కూడా చేయను. నేను అలానా మందు వాడు నేను ఎప్పుడు చెప్పను. ఎల్లోపతి హోమియోపతిలో మంచి అయితే నాకు ఆ పేర్లు తెలియదు కాబట్టి హోమియోపతి పేర్లు ఇది మంది ఇది మంది అది చెప్పరు కూడా హోమియోపతి డాక్టర్లు. అది నీరులో వేస్తారు, జంగులు రాస్తారు, నా పేర్లు కూడా తెలిసి రాయదు. ఇది ఒకటి, ఇది రెండు, ఇది మూడు వాడుకు అంతే. ఆయుర్వేదం పేర్లు నాకు తెలుసు. ఏమండి, ఆ మొక్కల పేర్లు తెలుసు, ఏ రసం నుంచి ఏ పదార్థం ఎలా వస్తుందో తెలుసు. దానికి సంబంధించిన కంపెనీల్లో నేను అనుకున్న మందు ఉందో లేదో నాకు తెలుసు, దాని ప్రకారంగా అవుతుందో లేదో నాకు, దాని మెడిసిన్ రిజల్ట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. కానీ ఎల్లోపతి నేను అంత సజెస్ట్ చేయను. ఎమర్జెన్సీ టైంలో ఓకే. కనుక ఆ డాక్టర్లు అంటారు ముందు పట్టిన వెంటనే, ఆకలిస్తుందా, నీకు ఏదంటే ఇష్టం, పులుపు ఇష్టమా, చేదు ఇష్టమా, తీపి ఇష్టమా, కారం ఇష్టమా, ఏంటంటే ఇష్టం, నువ్వు చెప్పిన దాన్ని బట్టి రాసుకుంటాడు. అంటే హోమియోపతి డాక్టర్స్ మొట్టమొదటిసారిగా మందిచ్చేది నీ మనసుకి, తర్వాత రోగాలు. హోమియోపతి ట్రీట్మెంట్ ఇది, నీ మనసుకు ఫస్ట్ ట్రీట్మెంట్ చేస్తారు, తర్వాత నీ శరీరానికి ట్రీట్మెంట్ చేస్తారు. అలాంటి ఎల్లోపతి డాక్టర్ క్రితం పర్లాకి వచ్చాడు, ఆయన మీరు సంప్రదించవచ్చు. ఫస్ట్ టైం సైకియాట్రిక్ మెడిసిన్ స్పెషలిస్ట్ పర్లాకి ఒక అతను వచ్చాడు, నేను వెళ్ళా. అలాంటివంతా నాకే తగులుతుంది కదా, మంచి డాక్టర్. ఎల్లోపతిలో కూడా ఈ విధంగా మనసు మీద ముందేసే డాక్టర్. అలాగా నీకు ఒక ఆకలి ఉండాలి, ఆకలి దేవునితో సావాసంలో ఉండాలి, దేవుని వాక్యం మీద ఉండాలి. నేను వచ్చేసరికి మంచి పాట పాడుతున్నారు. ఏం పాట? ఎంత రమ్యములు దేవా యెహోవా నీ నివాసములు, నీ నామమువర నమో యూదా ఆశ లది, నీ నామమువర నమో యూదా ఆశ లది. ఏమండి, నీ మందిరమున నివసించే వారంతో ధన్యులు, నా దేహము ఆనందముతో చిన్నది, నా దేహము ఆనందముతో చిన్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ మందిరమున నివసించే వారంతో ధన్యులు, నీ వలన బలమును వారంతో ధన్యులు,
ద్వారమునాదో వారతో ధన్యులు నీ మందిర ద్వారమునాదో ఇష్టము నీ మందిర ద్వారమునాదో ఇష్టము. ఇది హృదయపూర్వకంగా నిజంగా ఈ పాట వస్తే నీ అంత ధన్యుడు ధన్యుడని హల్లెలూయా. మన కాళ్ళు లేడి కాళ్ళ వలె ఉండాలి దేవుని మందిరానికి రావడానికి. లేడి కాళ్ళ వలె అంటే పరిగెత్తుకొని రావాలి. ఏమండి దావీదన్న దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు ఏమండి దేవా నా ప్రాణము నీ కొరకు ఆశతో చూస్తుంది. హల్లెలూయా. దేవుని సన్నిధి పట్ల, దేవుని మందిరము పట్ల, దేవుని కార్యముల పట్ల నీ ఆసక్తి అలా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ ఆసక్తి అలా ఉండాలి ప్రియులారా. ఈరోజు ప్రార్థన అంటే ఎందుకు అందరూ రాలేకపోతున్నారు? ఆదివారం ఏదో అరవకొరగా వస్తున్నారు, అది కూడా ఎమర్జెన్సీ అయితే మిక్సింగే. ప్రభు వల్ల తీసుకోవాలి, నేను దేవుని సన్నిధిలో ఉండాలన్న కనీసం లేకుండా ఎగిరిపోతున్నారు. అలా ప్రార్థనలు అంటే ఎందుకు రారు, ఎక్కడైనా కూడికలు అంటే ఎందుకు రారు, ప్రార్థనలకు సహాయం చేద్దాం, కూడికలకు సహాయం చేద్దాం అంటే ఎందుకు తెలియదు. అంటే ఏమనుకుంటున్నారంటే నా పరిస్థితులు అనే ఒక చిన్న షాపును మనం అక్కడ పడతాం. అది తప్పు అనుకుందంటే ఏమి కాదండి, ఇప్పుడు అంత అబద్ధం. మనం ఒక నిర్లక్షణ, మనకి తెలియకుండానే హృదయంలో ఒక నిర్లక్షణ భావనతోనే మనము అలా ప్రవర్తిస్తాం. కానీ మన పరిస్థితులు అంట నువ్వు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే, ఈ దేవుడికి ప్రాధాన్యత ఇస్తే, ఆ ప్రాధాన్యతను బట్టి నువ్వు దేవుని సన్నిధిలో పాల్గొగలవు. అవునా కదా? మరీ ఎమర్జెన్సీ, మెడికల్ పరిస్థితి, అనారోగ్య పరిస్థితులు, లేవలేని పరిస్థితి అయితే అది దేవుడు చూస్తున్నాడు. కానీ ఒక నిర్లిప్తత మనకు వస్తుందంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని సన్నిధి పట్ల నీకు ఆకలి తగ్గిపోయింది. యు ఆర్ ద పేషెంట్ ఇన్ స్పిరిచువల్లీ. ఆత్మీయంగా నువ్వు ఒక రోగి అయిపోయావు. ఆత్మీయంగా నువ్వు రోగి అయిపోయావు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, ఏమంటే మీకు జీర్ణశక్తి లేదు నాయన, ఎంత పెద్ద మర్మాలతో కూడిన గొప్ప గొప్ప వాక్యం మీకు చెప్పినా సంఘము జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నది. ఏమంటే వాళ్ళకి పాలే కావాలి అన్నాడు. దయచేసి 5వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 12 నుండి చదవండి, 11 నుండి చదవండి. ఇందును గురించి మేము చెప్పవలసినది అనేక సంగతులు ఉన్నది, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరుచుట కష్టం. ఏమండి ఒకనే నాతో దేవుడు మాట్లాడిన విషయాలు మీకు నాకు చెప్పాలని ఉంది. నాకు ఇంకా ఇంకా సంగతులు దేవుడు నాతో మాట్లాడిన మీకు చెప్పాలని ఉంది, కానీ మీరు మందులు అయిపోయారు. ఎక్కడ వాక్యం వ్యర్థమైపోతుందేమో అని కొన్ని భయంతో నేను చెప్పలేకపోతున్నాను, వాక్యం విశదపరచలేకపోతున్నాను. నాకు కష్టంగా ఉంది, ఎందుకంటే మీరు మందులై ఉన్నారు. మందమతులు ఒక కథ ఉంది కదా, చిన్నప్పుడు చేపల కదా,
ఎన్ని చేపలు? 3 చేపలు కదా. మందమతి ఏమండి, 3 చేపల పేర్లు. తెలివైన దాని పేరు ఒక పేరు, ఇంకొక దాని పేరు ఒక పేరు, ఇంకొక దాని పేరు ఒక పేరు. మంచి కథ. ఇలాంటి కథలు ఇప్పుడు గుర్తు రావాలి. చూడండి, 3 కథలు, 3 చేపల కథ. ఒక చేప పేరు మందమతి. నా కోపమతి దీని పేరు మందమతి అని కాదు, పందిమతి అని పెడితే బాగుంది. ఎందుకంటే బుద్ధిహీనంగా ప్రవర్తించింది అది. కానీ ఇంకొక చేప మాత్రం తెలివిగా ప్రవర్తించి తప్పించుకుంది. చేప ఎండాకాలం వస్తుంది, మనం ఇప్పుడే వెళ్ళిపోదామని ఈ తెలివైన చేప ఒకటి చెప్తే ఇది వినిపించుకోలే, అలాగే ఉంది. మీద నుంచి ఒక కొంగ వచ్చి చేపని తినేస్తుంది. ఆ మందమతి ఫ్రై అయిపోతుంది. మంచి ఫుడ్ ఏమండి, మా తలకాయ కూరలాగా మంచి ఫుడ్, అద్భుతమైన ఫుడ్. మనము మందులు అయిపోతే సైతన్ గారికి మనం అలాగే ఫుడ్ అవుతుంది. వాడేం చేస్తారు, మింగుతాడు నవలుడు, చక్కగా మింగేస్తాడు. జీర్ణం అయిపోయాడు, మనం మందులమై. ఇప్పుడు అందులో తయారయ్యారు. మళ్ళీ మందులైనా కొంచెం చూడడానికి కళ్ళని ఉంటాయి, ఇంకా అందులు కూడా తయారయ్యారు. ఏమైనా పాట ఉంది కదా, కన్నులు తెలుగుమయ్యా నా కన్నులు తెలుగుమయ్యా యేసయ్యా కన్నులు తెలుగుమయ్యా చూచుచున్నానని కొంటనే గాని చూడకనే అంధుడనైతిని మహిమను చూడకనే అంధుడనైతిని అంధుడనైతిని కన్నులు తెలుగుమయ్యా నా కన్నులు తెలుగుమయ్యా యేసయ్యా నువ్వు తెలుగుమయ్యా. మందు కొండలే మహయదారిలే దాహముతో తనయుడు తల్లుగా మందు కొండలే మహయదారిలే దాహముతో తనయుడు తల్లుగా ఆదరు కన్నులు తెరచితివి నాతను చూపితివి ఆదరు కన్నులు తెరచితివి నాతను చూపితివి నీకు ఆదరు చూపితివి కన్నులు తెలుగుమయ్యా కనులు తెలుగుమయ్యా యేసయ్యా కనులు తెలుగుమయ్యా. బహుమానాలు ఘన సన్మానాలు బహుమానాలు ఘన సన్మానాలు నీ సేవ కూడా వినాము పొందుగా బహుమానాలు ఘన సన్మానాలు నీ సేవ కూడా వినాము పొందుగా దాడిగా నా పేరు ఆత్మనేత్రములు తెరచితివి దాడిగా నా పేరు ఆత్మనేత్రములు తెరచితివి ఆత్మనేత్రములు తెరచితివి కనులు తెలుగుమయ్యా కనులు తెలుగుమయ్యా యేసయ్యా కనులు తెలుగుమయ్యా. చూచుచున్నానని కొంటిని గాని చూచుచున్నానని
అందుకున్నానను అందుగానే చూడకపోతే అందుడనైతిని నీ మహిమను చూడకపోతే అందుడనైతిని ఏమండి మందమతులమైతే ఒక లెక్క, అంధులైతే తప్పకుండా ప్రభువా నా కన్నులు తెరవని మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ మందులైపోయారు కనుక దేవుని గూర్చిన అనేకమైన విషయాలు చెప్పలేకపోతున్నా, చెప్పిన అర్థం చేసుకోలేకపోతున్నా. బలమైన వాక్యము ప్రబలుతున్నప్పటికీ అర్థం చేసుకోలేనటువంటి బలహీన స్థితిలో ఉండిపోతున్నారు. కనుక మీకేం అవసరము? ఏమండి, కాలమును బట్టి చూడిగా మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఉండగా దేవోక్తుల మొదటి మూల పాఠములు ఒకరు మీకు మరలా బోధించవలసి వచ్చినది. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కాదు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్యం విషయంలో అనుభవం లేనివాడై వాక్యం విషయంలో అనుభవం లేని వారుగా ఉండిపోతుంది. ఏమంటే గడిచిన వారం ఏం వాక్యం చెప్పాము, ఆ ముందేం వాక్యం చెప్పాము, ఏ రోజు ఏం వాక్యం చెప్పాము, మీకు నిజంగా గుర్తుంటే మీరు అవి గుర్తుపెట్టుకోవట్లేదు. నేను ఏమిటి తిట్టాను, ఎలా తిట్టాను, ఎవరికి తిట్టాను, ఏ రకంగా తిట్టాను, ఇవి గుర్తుపెట్టుకుంటే మీకు ఇప్పుడు వాక్యం ద్వారా నేను హెచ్చరించిన విషయం మీరు ఎలా గుర్తుపెట్టుకుందో. అనుభవ జ్ఞానం కావాలి. దేవుని స్తోత్రం కలుగును. విన్న వాక్యము నేను అనుభవానికి రావాలి. అదే పరిస్థితి. ఏమండి, గడిచిన వారం నేను గద్దించాను, వద్దు దేవునికి విరోధంగా పాపం చేయకండి, నీ ధనాన్ని అనవసరంగా ఖర్చులు పెట్టకండి, వాక్యం చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన కూడికలో ఉండండి అని నేను హెచ్చరిస్తే మరలా అదే రకంగా పాపం చేయడం, జోదమాడడం, డబ్బులు పోగొట్టుకోవడం, వ్యసనాలు పాలవ్వడం, ఏమండి దేవుని సన్నిధికి రాకపోవడం, ప్రార్థనలోకి రాకపోవడం, వాక్యం చదవడం, దీన్ని ఏమంటారు చెప్పండి? వాక్యమైతే వెళుతుంది. వాక్యము గురించిన అనుభవ జ్ఞానం లేని చిన్నపిల్లలు అయిపోతుంది. చిన్నపిల్లల్ని ఏమండి జ్ఞానము లేని వారిని సైతంగా ఈజీగా పడగొడుతుంది. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, బాబు క్రీస్తుని మరలా మీరు చిరునైతే నేను ఒక్కసారి అప్పగించబడ్డాడు. ఏమంటున్నాడు? ఒక్కసారి అర్పించబడ్డాడు. తన కొరకు కనిపెట్టుకుని వారు రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగు. క్రీస్తు ఒక్కసారే మనకి అప్పగించబడితే మనం చేసిన పాపాలను బట్టి మన బలం మరలా ఆయన అప్పగించేస్తున్నాం, శిలువకి అప్పగించేస్తున్నాం. మనం జాగ్రత్తగా ఉండాలి ప్రభువునందు ప్రియులు. సమయము రాకమునికే మనం సిద్ధంగా ఉండాలి. దయచేసి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. కాబట్టి సమయము రాకమును అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చుకుని ఆయన అంధకారమందల రహస్యములను
వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలు బయలుపరుచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వల్ల. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడండి? మనము ఎవరికి తీర్పు తీర్చుకో, సమయం రాకము ప్రభువాచు దేవుని గురించి మీరు తీర్పు తీర్చకండి. నేను చెడ్డోడిని నువ్వు చెప్పక్కర్లేదు, నువ్వు చెడ్డోడిని నేను చెప్పక్కర్లేదు. దేవుడికి అన్నీ తెలుసు. నేనేదో రహస్యంగా నా ఉండిపోయాను, ఎవరికి తెలియదు, కళ్ళు మూసుకుని పిల్లి తాగుతుంది, పాలు తాగేస్తుందని. ఎక్కడ నేను ఒప్పుకున్నానా మంచిదే. పైకి వెళ్ళిన తర్వాత అందరి ముందు సినిమా వేస్తాడు. ఒకళ్ళు మనుషులు ఎక్కడ నాకు అందరి ముందు దొరికించాలనుకున్నాను. నేను ఒక మనిషిని పట్టించాలనుకున్నాను అనుకోండి, మా అయితే 4-5 నవ్వుతారు, వాళ్ళు మర్చిపోతారు. ఏమండి? నేను అవమానించినా, నన్ను ఎవరు అవమానించినా 4-5 మధ్య అవుతుంది, అది అవమానం జరిగిపోతుంది, అందరూ మర్చిపోతారు, అందరూ ఒకలాంటి వాళ్ళు అని చెప్పేసి ఒక రకంగా అయిపోతుంది పరిస్థితి. కానీ దేవుడు రహస్యమునందు బయట పెట్టే రోజు ఒకటి వస్తుంది. అందుకే నేను ప్రారంభంలో అన్నాను, నువ్వు హృదయములు ఏది మంచిగా ఆలోచిస్తే అది నీకు క్షమయద్భావం తద్భావం. అందుకే ఎవరిని గురించి చెడ్డగా ఆలోచించకండి. దేవుని గురించి తీర్చు మనకెందుకని అనవసరంగా పాపం మనం పెట్టుకోలేదు. నీకు ఇంకా ఎక్కువ తట్టుకోలేకపోతే ప్రార్థన చేయి, ఇంకా ఎక్కువ తట్టుకోలేకపోతే ముఖాముఖిగా వచ్చి వినమ్రతతో మాట్లాడు, చెప్పు. అంతేగాని నీవు నీ హృదయంలో తీర్పు తీర్చేసి, నీకు తెలిసింది కొంత తెలియంది కొంత తీర్పు తీర్చేసి ఊరల్లా చాటుకొని తిరిగావని ఎంత ప్రమాదం తెలుసు. మొట్టమొదటిసారి నీకు నష్టం, నువ్వు మనశాంతిగా ఉండలేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏమండి, నీ సాటి సహోదరుడు నీ సంఘానికి వచ్చి నువ్వు డబ్బు కొట్టుకుంటావు. ఆ రకంగా నేను చేయాలనుకుంటే ఏమండి, ఎన్నో కుటుంబాలు పోతాయి, ఎన్నో మనతో మంచి ఉన్న సత్సంబంధాలు పోతాయి. అది మంచి లక్షణం కాదు. కనుక దేవుడు చెప్పాడు కనుక ప్రార్థన చేస్తాం అంతే. నేనైతే అదే చేస్తాను. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, దేవుడు రాకడ సమీపం అవుతుంది. తీర్పు ఆయన రాకడ సంగతి పక్కన పెట్టండి. ఈ రోజుల్లో ఎవరు ఏటైపోతాడో తెలియదు, ఏ క్షణం ఏటైపోతాడో తెలియదు. చక్కగా ఆరోగ్యంగా ఉన్నట్లు కనబడుతుంది, పడుకునేసరికల్లా బ్రెయిన్ లోపల ఏదో సంథింగ్ పట్లాడిపోతుంది, సరి తెల్లారేసరికి ఎట్లేదు బ్రెయిన్ స్ట్రోక్. ఏ క్షణానికి నేను చాలా ఏదంటారు స్ట్రాంగ్ బాడీ, ఒక చిన్న దోమ వచ్చి కొట్టితే డెంగ్యూ వచ్చి ఇంత కండల కప్పురు కాస్త కర్పూరంలో ఆవిరైపోయింది. మన అంత బలహీనం తెలుసా? దేవుడు అదే ఆలోచించుకో, మనం జ్ఞాపకం చేసిన కారణం మనం బలహీనలో మనం ఎరిగి. హల్లెలూయా. నువ్వేమో నేను చాలా స్ట్రాంగ్, దేవుడు అంటే నువ్వు చాలా వీక్. దేవుడి లాంగ్వేజ్ మనకు తెలియాలండి. దేవుడి లాంగ్వేజ్ మనకు తెలిస్తే మనం ఇంకా ఇప్పుడు పాపం చేయలేము. గర్వం రాదు, అహంకారం రాదు. వాడేడు నేనేడు, వీళ్ళు నాకు అన్నం ఏంటి, ఈయన అన్నం ఏంటి, వీడంత అప్రాలు చిన్నోడు, వీడంతా ఈయన ఆలోచనలే రాదు. దేవుడి భాష మనకు అర్థమైంది. మరి నువ్వు దేవుడి దగ్గర నువ్వెంత చిన్నోడు? బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుతున్నలా బలమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదే శుభ్రం. ఎన్నోసార్లు అన్ని రకాల నాకు ధనం ఉందని ధన బలము, కుటుంబ బలము, లేకపోతే పరపతి బలం, ఏదో ఒక బలం ఉందని చెప్పి కొంతమంది మనం ఒడుతుంటాం. ఎంత బలవంతుడు అయినా మట్టిలో కలవాల్సిందే. నువ్వు ఎలాంటి అంత బలవంతుడు అయినా తూర్పును ఎదుర్కోవాల్సిందే.
హల్లెలూయా. నీవు ఆత్మీయంగా బలవంతుడు కావడం దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అందుకొరకే క్రీస్తు నీ కొరకు వచ్చాడు. ఏమండి, మనము బలవంతులము కావడానికి ఆయన బలహీనుడు అయిపోయాడు. మనం ఐశ్వర్యవంతులం కావడానికి ఆయన దరిద్రుడయ్యాడు. మనము స్వస్థత పొందడానికి ఆయన అనారోగ్యాన్ని పొందుకున్నాడు, గాయాలు పడదు. ఇవన్నీ క్రీస్తు మరణములో, క్రీస్తు మరణ పునరుత్థానంలో ఉన్న ఆశీర్వాదాలు. మనము నా కొరకు క్రీస్తు మృతి పొందను అని ఎరిగితే, ఎరగడం అంటే అది నీ అనుభవంలో తెచ్చుకుంటే నీ ఏ బలహీనత ఉండదు. అది అనుభవములోనికి రాక, వాక్యము అనుభవములోనికి రావాలి. ఏమండి, తిమోతికి రాసిన పత్రికలు అంటాడు కదా, తిమోతికి రాసిన పత్రికలో ఎంతక అనుభవము, అనుభవ జ్ఞానము లేని ఇదిగో 6:7, 3వ అధ్యాయం 3వ అధ్యాయం 6:7. పాపభరితులై నానా విధములైన దురాగలను అడుగుబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను సత్య విషయమైన అనుభవము జ్ఞానములు ఎల్లప్పుడూ పొందలేని సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండలో చొచ్చి వారిని చెరపట్టుకుని పోవారు వీరిలో చేరినవారు. మనకు సత్యవాక్యము విషయము అనుభవ జ్ఞానం లేకపోతే చెరపట్టబడే ప్రమాదము ఉన్నది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, వాక్యము నేర్చుకోవడం కాదు. చాలా మంది అన్నారు, మీరు చెప్పండి నేర్చుకునే స్థితిలో ఇంకా ఉండకు. నేర్చుకున్న దాన్ని ఆచరించే స్థితిలో ఉండాలి. నేర్చుకున్న దాన్ని అనుభవ జ్ఞానములోనికి అనువర్తింప చేసుకునే స్థితిలోనే ఉండాలి. వాటిని అనుసరించే స్థితిలో ఉండాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆ ప్రకారంగా మనం ఉండడం దేవుని చిత్తం కనుక దేవుడు ఒక్కసారి అప్పగింపబడ్డాడు, అర్పించబడ్డాడు. ఆ అర్పణను లక్ష్య పెట్టుకుని, ఆ అర్పణను దృష్టించి ఆ ప్రకారం మనం బ్రతికినాడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందగలుగుతాం. దేవుని కృపలో మనం ముందుకు సాగగలుగుతాం. అటువంటి ధన్యత దేవుడు మనకు దయచేయనట్లు రెండు ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనం ఇందులో దీనికి ఆస్వాదించిన ప్రార్థన.